సంబంధించి కూడా ఆయనకి ఇష్టం వచ్చిన కొటేషన్ ఆయన పెట్టుకున్నాడని చెప్పి కొంత సోషల్ మీడియా వైరల్ అవుతుంటే, మరికొంతమంది మాత్రం అసలు హిందూ ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే హిందూ గడ్డ మీద హిందూ అన్నది ఏదైతే ఉందో అది రాశాడు కాబట్టి అలా ఎలా రాస్తారో ఆయన ఎట్లా కంక్లూడ్ చేస్తాడు అనేది కూడా కొంత దాని మీద విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు సైతం కూడా ఇరు వర్గాల నుంచి, ఎందుకంటే ముందుగా ఆటో డ్రైవర్ మీద అక్కడ ఆపినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కసారిగా భరత్ ఆటోకు సంబంధించినటువంటి అంశం, అడ్డగించినటువంటి అంశం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆయనకు తెలిసినటువంటి హిందూ సంఘాలను సైతం ఆశ్రయించారు. వారందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తిరిగి ఆపారు, ఆయన మీద దాడికి యత్నించారు. అసలు రాసుకుంటే తప్పేముందన్న యాంగిల్లో సైతం కూడా మరొక వర్గం వెళ్ళి కూడా అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసులు మరి రెండుటి మీద విచారణ చేపడుతున్నారు. ఇరు వర్గాలకు కూడా కొంత కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ ఇది మెల్లమెల్లగా కూడా ఇది వివాదం కొంత పెద్ద అవుతుండడంతో కూడా రెండు వర్గాల మధ్య కొంత గ్యాప్ వచ్చేటువంటి పరిస్థితి, కొంచెం వివాదం తలెత్తే పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితి తలెత్తే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి పోలీసు అయితే సైడ్ అయ్యారు. కేవలం ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ కాకుండా అటు విహెచ్పి వాళ్ళు ఎంటర్ అయ్యారు, మరొక పక్క అటు ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మాట్లాడారు, దీని మీద ఫైర్ అయ్యారు. ఎస్ఐ తీరు పట్ల ఎస్ఐ మాట్లాడినటువంటి, ఎస్ఐ బెదిరించినటువంటి, మరొక పక్క హిందుత్వ నేత ఉన్నటువంటి చికోటి ప్రవీణ్ సైతం కూడా అక్కడ ఉన్నటువంటి స్టేషన్ ఆఫీసర్ గాని సిఐతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అసలు మా కొటేషన్లు మేము రాసుకుంటే తప్పేముంది, మేము డెఫినెట్ కూడా మా బల్ల మీద రాసుకుంటాం, ఎవరు ఆపుతారని చూస్తామనే విధంగా కూడా ఒకవైపు నేతల నుంచి వార్నింగ్ వచ్చినప్పటికీ పోలీసులు ప్రస్తుతం అయితే సైలెంట్ ఉన్నారు. కానీ భరత్ కు సంబంధించినటువంటి విషయంలో ఆటో డ్రైవర్ గా ఉన్నప్పటికీ తను రాసినటువంటి కొటేషన్ కట్టుబడి ఉండడం, ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆపి అడ్డగించి కొంత వాళ్లకు ఇబ్బంది కలుగుతుందని రీసే అని చెప్పి కూడా బెదిరింపులకు దిగిన సరే దాన్ని తీయకపోవడం, తను ఇచ్చినటువంటి ఆన్సర్ కానివ్వండి, ఎస్ఐ తీరు పట్ల తను ఇచ్చినటువంటి స్ట్రాంగ్ ఆన్సర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రెండింటి మీద కొంత ప్రశంసలు అయితే వెలువెత్తున్నాయి. కానీ ఈ విషయానికి సంబంధించి ఇటు బీజేపీ నుంచి, విహెచ్పి నుంచి గతంలో ముఖ్యమంత్రి చేసినటువంటి కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మాటలు ఏవైతే ఉన్నాయేమన్నది వాటిని కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. హిందువులు ఫ్రీగా వాళ్ళ బండ్ల మీద వాళ్ళు కూడా ఒకవైపు కూడా తిరగలేని పరిస్థితి, ఇంకో వర్గానికి సంబంధించి కూడా కొంత వాళ్ళు ఆపి వాళ్ళదే ఇక్కడ నడుస్తా ఉంది అనే విధంగా కూడా దీన్ని ట్రోల్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. డెఫినెట్ గా భరత ఇష్యూకి సంబంధించి ఆటోకు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ కొంతమంది ఎంఐఎం నాయకులకి అభ్యంతరం అనిపించవచ్చు, ఎంఐఎం నాయకులు అక్కడ గొడవ చేయొచ్చు. కానీ పోలీసులు ఏం చెప్తున్నారు, ఈ కొటేషన్ ని నిజంగానే ఇప్పుడు ఇలా వేసుకోవడం కానీ ఇలాంటి పద్ధతులు ఉండడం కానీ ఇప్పుడు పోలీసులు కూడా ఇది ఒక వివాదంగా భావిస్తున్నారా? ఆ ఎస్ఐ శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల డిమాండ్. సో పోలీసుల ప్రకారంగా లేకుంటే వాళ్ళు చెప్తున్న చట్టం ప్రకారంగా, వాళ్ళు కాపాడుతున్నటువంటి చట్టం ప్రకారంగా ఇది తప్ప? ఏమన్నా అంటే ఎస్ఐ మాట్లాడినటువంటి మాటల్లో క్లియర్ గా ఉంది. పోలీసులు అదే తను డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడారు దానికి సంబంధించి కూడా ఆడియో ఉంది కాబట్టి ఆడియో టేపును కూడా పరిశీలిస్తున్నారు. నిజంగానే కొన్ని విషయాల్లో ఎవరికి నచ్చినట్టు వారు ఉన్నప్పటికీ ఇతరుల మనోభావాలు దెబ్బతింటాయి అన్నప్పుడు డెఫినెట్ గా ఆ తీరు మార్చుకోవాలని చెప్పి కొంత పోలీసులే కాదు చట్టంలో ఉంటుంది అని చెప్పి కూడా పోలీసులు కొంత కన్వే చేస్తుంటారు. అందులో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బెదిరింపులకు దిగడం, రెండోది లేదంటే వారికి సంబంధించి నచ్చిన విధంగా చెప్పడం. మరి ప్రస్తుతం పోలీసుల మీద అయితే కూడా ఇంతకుముందు ఆటో డ్రైవర్ భరత్ ఒక్కడే ఉన్నప్పుడు కొంత ఎస్ఐ బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఆయనకు సంబంధించి మాత్రం డెఫినెట్ గా హిందూ సంఘాలు దిగా ఇప్పటికే పోలీసుల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాని మీద కేసు ప్రస్తుతానికి ఇరు వర్గాల నుంచి పోలీస్ స్టేషన్లో సైతం కంప్లైంట్ తీసుకొని పక్కన పెట్టినట్టు కూడా సమాచారం అందుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ ఇష్యూకి సంబంధించి, ఎందుకంటే ఆయన భరత్ ఆటో మీద రాసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది కొంత ఈ గడ్డ మీద పుట్టిన వారు ఎవరైనా సరే హిందువులే అన్న మాట ఏదైతే ఉందో అని డెఫినెట్ గా కూడా పోలీసులు కొంత నేతలకు వాళ్ళకి నచ్చజెప్పి కూడా కొంత వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళకు కూడా కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ అటువంటి ఒకవేళ ఎక్కువ పోలీసుల మీద ఒత్తిడి వస్తే మాత్రం డెఫినెట్ గా కూడా దీని మీద ఒక పరిష్కారం చూపి అనేది కూడా కేసుకు సంబంధించి ఎక్కువ వివాదం కాకుండా పోలీసులు ప్రయత్నించే అవకాశం ఉంది. ఆ ఎస్ఐ పైన కూడా శాఖపరంగా ఏదైనా తప్పిదమని తేలితే మాత్రం డెఫినెట్ గా కొంత చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా ఆటో డ్రైవర్ భరత్ వివాదంలోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇన్వాల్వ్ అయ్యారు. పోలీసులు మాత్రం దీని ప్రకారంగా ఒకరి మనోభావాలు దెబ్బతీయడం అనే రకంగా మాట్లాడుతున్నారు. వాటి ఎంతవరకు దారితీస్తుంది, ఎంతటి దూరం వరకు వెళ్తున్నారో చూడాలి. సో నిజంగానే ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇలా వేసుకోవడం తప్ప, ఈ కొటేషన్ వేసుకోవడం తప్ప? ఒకవేళ తప్పు అయితే ఇప్పుడున్నటువంటి విధంగా ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు? సో నిజంగా తప్పు కాదు అనుకుంటే ఆపి బెదిరించినటువంటి వ్యక్తులపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఫైనల్ డిసిషన్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పోలీస్.
మరి పోలీసులు ఏం చేస్తారో చూడాలి. ఇక్కడ మనం చూస్తున్నాం బండి సంజయ్ ట్వీట్, చేంజింగ్ యువర్ రిలీజన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్, జై శ్రీరామ్. ఐ స్టాండ్ firmly with our brother Bharat, who was targeted by MIM for displaying Hindu slogans on his auto. Majlis goons had no right to vandalize his auto, abuse him or threaten him for expressing his faith. No one can decide what a Hindu should write on his own vehicle. Assured Bharat that he is not alone. We will stand with every Hindu who faces intimidation. Promise to provide him with a new auto to replace the damaged one and will ensure the guilty are brought to justice. Remembers his name is Bharat, his heart belongs to Ram. సో చూడండి, ఇది బండి సంజయ్ ట్వీట్. ఇంకోవైపు విశ్వ హిందూ పరిషత్, విశ్వ హిందూ సంఘాలు కూడా ట్వీట్ చేశాయి. ఒకసారి ఆ ట్వీట్ కూడా చూద్దాం. సో ఇది బండి సంజయ్ ట్వీట్ ప్రకారంగా అయితే చాలా క్లియర్గా, నేను నాకు కొత్త ఆటోని రీప్లేస్ చేస్తున్నాను, బాధితులని అక్కడ దీనికి సంబంధించి కారణమైనటువంటి వ్యక్తులను కూడా శిక్షించే విధంగా చేస్తాననేది బండి సంజయ్ ట్వీట్లో అర్థమవుతోంది. ఒకసారి హిందూ సంఘాల ట్వీట్ కూడా చూద్దాం. పీసీఆర్ రైట్, ఒక్కసారి హిందూ సంఘాలకు సంబంధించిన ట్వీట్. ఎస్, ఇది మనం చూస్తోంది డాక్టర్ రావినూతుల శశిధర్, కొంతమంది హిందూ సంఘాల ప్రతినిధులు వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా. సో భాగ్యనగర్ అత్తాపూర్ దాడి ఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందువుల స్వధర్మీయులు ఆటోల్లోనే ప్రయాణించాలి, వ్యాపారాలు చేయాలి. విహెచ్పి జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర కుమార్ జైన్. సో హిందువులు స్వధర్మీయులు అంటే కేవలం హిందువుల ఆటోలోనే ప్రయాణించాలనేది ఈయన ఒక మాట మాట్లాడుకొచ్చారు. డాక్టర్ రావినూతుల శశిధర్ అంట హిందువుల ఆటోలు నడిపించాలి. తర్వాత ఇలాంటి కొన్ని కాంట్రవర్సీలు కూడా మరే ఇంతగా ఇలాంటి సిచ్యువేషన్ని కొంత ఎక్స్ట్రీమ్ చేస్తాయేమో. చూద్దాం మరి ఏం జరిగింది, ఎటువంటి పరిస్థితి దారితీస్తుంది అనేది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా మాత్రం ఇంకా వివాదం ముదురుతుందని చెప్పాలి. మరి నిజంగానే ఆటో డ్రైవర్ భరత్ తన ఆటో వెనకాల తను వేసుకున్న కొటేషన్ తప్పేనా? పోలీసులు ఏం డెసిషన్ తీసుకుంటారు, ఎవరిని శిక్షిస్తారో చూడాలి. ఒకసారి ఆడియో కాల్, అటు ఎస్ఐ శ్రీనివాసులు, అత్తాపూర్ ఎస్ఐ శ్రీనివాసులు భరత్ని బెదిరిస్తూ వార్నింగ్ ఇచ్చిన ఒక ఆడియో కూడా లీక్ అయింది. ఆడియోలో ఆ ఎస్ఐ ఏం మాట్లాడారో చూద్దాం. ఇది టిఎస్ టీజీ 32T2793 మీదేనా బండి? అవునన్నా. ఎవరన్నా? మీరెవరన్నా? నేను అత్తాపూర్ నుంచి ఎస్ఐని మాడుతున్నా, సబ్ ఇన్స్పెక్టర్ మాడుతున్నా. చెప్పండి అన్న. ఎస్ఐని మాడుతున్నా చెప్తున్నా, మీ అన్నను కాదులే కానీ. సార్ చెప్పండి సార్. నీ ఆటో ఎక్కడుంది? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. ఉండేది ఎక్కడ మీరు ఉండేది? నేను హైదరాబాద్ లో ఉంటా సార్. ఏంటి సార్? నీ ఆటో నీదేనా? అవును సార్ నాదే. కాల్ చేసిండు కదా, ఏంటి కోసం తెలుసుకోవచ్చు కదా సార్. ఆటో వెనకాల ఏం రాసినావు నువ్వు? సార్ ఆటో వెనకాల ఏం రాసినావు? ఏమైనా రాసినావా? అవును సార్. ఎవరు రాయమని చెప్పింది నీకు అట్లా? అర్థం కాలేదు. నీకు హైదరాబాద్ లో బండి నడిపేటప్పుడు అవన్నీ రాయడం నీకు తెలియదా? అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ప్రతి బండి మీద రాసుకొని ఉంది కదా సార్ కొటేషన్. రాసుకొని ఉంది, ఎవరికి నచ్చినా వాళ్ళు రాయించుకున్నారు.